ఇక్కడి నుంచి 127 సంవత్సరాల క్రితం అంటే దాదాపు 1897 ఆ ప్రాంతంలో విలియం క్లాక్స్టన్ పెప్పే అనే ఒక అమాచ్యూర్ ఆర్కియాలజిస్టు ఇక్కడి నుంచి ఎక్స్కవేట్ చేసి బ్రిటన్‌కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత వారసత్వంగా ఆర్కియాలజిస్ట్ ఆధీనంలోనే బుద్ధ యొక్క రెలిక్స్, పిప్రావా రెలిక్స్ ఏవైతే ఉన్నాయో 127 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయన్నమాట బ్రిటన్‌లో. తర్వాత రీసెంట్‌గా సాత్‌బీ అనే ఒక ఫేమస్ ఆక్షన్ కంపెనీలో ఈ రెలిక్స్, బుద్ధ రెలిక్స్, పిప్రావా రెలిక్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడి యొక్క అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్షన్‌కొచ్చాయి. దాన్ని ఆయన మునిమనవడు, ఈ పెప్పే మునిమనవడు ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజిస్ట్ మునిమనవడు $100 మిలియన్ ఆక్షన్‌కి పెట్టారనమాట. ఈ విషయం ఇండియాకి తెలిసి మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యారు. ఇంటర్వ్యూన్ అయ్యి ఇది ఇండియన్ కల్చర్‌కి సంబంధించినవి, మా యొక్క హెరిటేజ్‌కి సంబంధించినవి, దీన్ని ఎలా ఆక్షన్‌కి పెడతారో, ఇది లూటెడ్ ప్రాపర్టీ కదా అని చెప్పి మనం చెప్పేసరికి ఇప్పుడు అవి ఈ పిప్రావా బుద్ధిస్ట్ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి తిరిగి వస్తున్నాయి. దీనికి సంబంధించి మోడీ గారు ట్విట్టర్‌లో చెప్పారు. మన రిలిక్స్ మనకు తిరిగి వచ్చేస్తున్నాయి. ఇది చాలా జాయస్, హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. బుద్ధిజంకి, బుద్ధుడికి సంబంధించిన ఏ రిలిక్స్ అయినా సరే మనం వాటిని చాలా ప్రెషియస్‌గా చూసుకుంటాం. ఎందుకంటే బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు అనే అంశం మీద చాలామంది చర్చించుకుంటూ ఉంటారు. నేపాల్ అయితే బుద్ధుడు మా దగ్గరే పుట్టాడని చెప్పి ఎప్పుడూ చెప్తానే ఉంటదనమాట. సో, ఈ సందర్భంలో బుద్ధిజం అనేది భారతదేశంలో పుట్టింది. ఈ సందర్భంలో బుద్ధ రిలిక్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకోవడానికి ఈ పిప్రావా రిలిక్స్ అనేవి మనకు పనికొస్తాయి.